సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. భారత పౌరుల వ్యక్తిగత గోప్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని దేశ అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. దేశంలో వ్యాపారం చేయాలంటే భారత రాజ్యాంగాన్ని గౌరవించాల్సిందేనని, రాజ్యాంగ విలువ నిబంధనలను పాటించి తీరాలని స్పష్టమైతే చేసింది. వాట్సాప్కు సుప్రీంకోర్టు సీరియస్ అయితే వార్నింగ్ అయితే ఇచ్చింది. రాజ్యాంగ నిబంధనలు పాటించకపోతే దేశం విడిచి వెళ్ళిపోండి అని వాట్సాప్ను హెచ్చరించింది. ఎస్, వాట్సాప్ మనకి ఏ రకంగా యూజ్ అవుతుంది, తెల్లారి విషెస్ పెట్టుకోవటం దగ్గర నుంచి నైట్ పడుకునే విషెస్ పెట్టుకోవటం వరకు కూడా వాట్సాప్ని విపరీతంగా యూజ్ చేస్తున్న పరిస్థితి. మరి మన దేశం ద్వారా ఎంతో ఆదాయాలు పొందుతున్న వాట్సాప్ లాంటి దిగ్గజం మరి మన దేశ ఆదాయాన్ని కొల్లగొడుతున్న అది మన దేశం ఏదైతే రాజ్యాంగ విలువలు ఉన్నాయో, మన రాజ్యాంగ నిబంధనలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పాటించాల్సిన బాధ్యత వాట్సాప్ మీద ఉంటుంది. లేకపోతే దయచేసి మీ పెట్టే పేడ సర్దుకుని మీరు వెళ్ళిపోవచ్చని సుప్రీంకోర్టు చాలా సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చింది. ఆ నిబంధనలన్నీ కూడా కంపల్సరీ పాటించాలి అని చెప్పి అయితే తెలియజేసింది. ఇక అదే